నమస్కారం నా ప్రసాద్ మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 927కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి నవంబర్ 9, 2020, టైం వచ్చేసరికి 4:30 PM అవుతుంది. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఐడీసీ కొత్త రిపోర్ట్ అయితే ఇచ్చింది లాస్ట్ క్వార్టర్ సంబంధించి Q3 2020కి సంబంధించి. సో ఈ రిపోర్ట్లో చూసుకుంటే మాత్రం షామీ ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతుంది ఇండియన్ మార్కెట్లో. ఇంతకుముందు కౌంటర్ పాయింట్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే శాంసంగ్ ఫస్ట్ ప్లేస్కి వచ్చినట్టు కౌంటర్ పాయింట్ అని చెప్పింది, సెకండ్ ప్లేస్కి షామీ డ్రాప్ అయినట్లు. ఇప్పుడు వీళ్ళ రిపోర్ట్ చూసుకుంటే ఐడీసీ రిపోర్ట్ అయితే మాత్రం ఫస్ట్ ప్లేస్లో షామీ షిప్మెంట్స్ వచ్చేసరికి 13.5 మిలియన్ యూనిట్స్ అండ్ షేర్ చూసుకుంటే మార్కెట్ షేర్ 25% ఉంది. సెకండ్ ప్లేస్లో శాంసంగ్ ఉంది 12.1 మిలియన్ షిప్మెంట్స్, షేర్ వచ్చేసరికి 22.3% ఉంది. థర్డ్ ప్లేస్లో వివో 9 మిలియన్ యూనిట్స్, షేర్ వచ్చేసరికి 16.7. ఫోర్త్ ప్లేస్లో రియల్మీ 8 మిలియన్ యూనిట్స్ షిప్ చేసింది అండ్ మార్కెట్ షేర్ చూసుకుంటే 14.7% ఉంది. ఫిఫ్త్ ప్లేస్లో ఒప్పో ఉంది 6.1 మిలియన్ యూనిట్స్ షిప్ చేసింది అండ్ షేర్ చూసుకుంటే 11.3% షేర్ అయితే ఉంది. అండ్ ఇంకా అమెరికా విషయానికి వస్తే మాత్రం అమెరికాలో ఫస్ట్ టైం 3 సంవత్సరాల్లో సేల్స్ పరంగా శాంసంగ్ యాపిల్ని అయితే బీట్ చేసింది. సో యాపిల్ మార్కెట్ షేర్ చూసుకుని 30.2% సెకండ్ ప్లేస్కి డ్రాప్ అయింది అండ్ ఫస్ట్ ప్లేస్కి వచ్చేసరికి శాంసంగ్ వచ్చింది 33.7% షేర్ తోటి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ 13 సిరీస్లో వైడ్ యాంగిల్ కెమెరాలు ఇంప్రూవ్మెంట్ చేయబోతున్న ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఐఫోన్ 13 కూడా మొత్తం 4 ఫోన్స్ తీసుకొని రాబోతున్నట్లు ఐఫోన్ 13 సిరీస్లో ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఇంకా వైడ్ యాంగిల్ కెమెరా ఇప్పుడు నార్మల్గా అయితే మనకి 5 ఎలిమెంట్ లెన్స్తో వచ్చేవి, ఐఫోన్ 13 సిరీస్లో 6 ఎలిమెంట్ లెన్స్తో రాబోతున్నాయి. అండ్ దాంతోపాటు అపేచర్ f2.4 నుంచి f1.8కి చేంజ్ అయిపోతున్నారు నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ 13 సిరీస్లో. సో వైడ్ యాంగిల్ కెమెరా మనకి లో లైట్లో కూడా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మనం చూద్దాం మరి ఎలా ఉంటాయో ఐఫోన్ 13 వైడ్ యాంగిల్ కెమెరాస్. నెక్స్ట్ మనకి వివో నుంచి నవంబర్ 18 వివో డెవలపర్ కాన్ఫరెన్స్ అయితే నిర్వహించబోతుంది. దీనిలో వీళ్ళు ఆరిజిన్ ఓఎస్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇది వివో కొత్త ఓఎస్ ఫన్ టచ్ ఓఎస్ని రీప్లేస్ చేసి వీళ్ళు ఆరిజిన్ ఓఎస్ అని చెప్పేసి తీసుకొని వస్తున్నారు. అండ్ దీనిలో చాలా వరకు చేంజెస్ చేయబోతున్నారు. ఇంతకుముందు ఐఓఎస్ థీమ్లో ఉండేది మనకి ఫన్ టచ్ ఓఎస్ అంటే, ఇప్పుడు దాన్ని తీసేయబోతున్నారు. అండ్ ఇంకా మనకి ఒక టాగుల్ ఇవ్వబోతున్నట్లు, అంటే మనం క్విక్గా స్విచ్ అవ్వచ్చు నార్మల్ కస్టమ్ యూఐకి అండ్ స్టాక్ ఆండ్రాయిడ్కి. అట్లాంటి ఆప్షన్ కూడా ఈ ఆరిజిన్ వాయిస్లో ఉండబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. నవంబర్ 18 మనకి ఆరిజిన్ వాయిస్ సంబంధించి పూర్తి వివరాలు తెలుస్తాయి. నెక్స్ట్ మనకి పబ్జీ మొబైల్ సంబంధించి పబ్జీ మొబైల్ ఇండియాలో మళ్ళీ రిటర్న్ రాబోతున్నట్లు, దివాళీ గిఫ్ట్గా పబ్జీ మొబైల్ మళ్ళీ రిటర్న్ రాబోతున్నట్లు చాలా వరకు మనకి రూమర్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. పబ్జీ అఫీషియల్ నుంచి కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. దివాళీకి ఏదో ఒక న్యూస్ చెప్తాము పబ్జీ మొబైల్ ఇండియా కమ్బ్యాక్ గురించి అని చెప్పేసి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్తో వీళ్ళు పార్ట్నర్షిప్ అయితే తీసుకున్నారు. ఇండియాలో మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ క్లౌడ్ స్టోరేజ్తో వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకున్నారు. అంటే మనకి ఏదైతే ఇండియాలో డేటా ఉంటుందో డేటాని ఇక్కడే స్టోర్ చేయబోతున్నారు వీళ్ళతో పార్ట్నర్షిప్ తీసుకొని మైక్రోసాఫ్ట్ తోటి. పబ్జీ తెలిసిందే మనకి 2 నెలల క్రితం అయితే బ్యాన్ అయింది. దాని తర్వాత ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్గా మనకి లేదు. ఇప్పుడు మాత్రం మనకి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్స్ అయితే వస్తున్నాయి పబ్జీ నుంచి. చూద్దాం తొందరలోనే మనం పబ్జీని అయితే కంబ్యాక్ చూడొచ్చు. మేబీ కొత్త సర్వర్లో తీసుకొని వస్తారు, లేకపోతే మేబీ మన అకౌంట్స్ అయితే పాత అకౌంట్స్ ఉన్నాయో వాటికి మాత్రం ఏమి ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. మేబీ ఆ అకౌంట్స్ అయితే ఉండొచ్చు, కొత్త అకౌంట్స్ క్రియేట్ చేసుకుని అట్లాంటివి అయితే ఉండకపోవచ్చు. చూద్దాం, ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి మనకి పబ్జీ మొబైల్ సంబంధించి ఇండియాలో ఒక రూపం అయితే వస్తుంది. నెక్స్ట్ మనకు వన్ప్లస్ నుంచి వన్ప్లస్ సైబర్ పంక్ ఎడిషన్ తీసుకొచ్చిన విషయం తెలిసింది, OnePlus 8T. అండ్ ఇప్పుడు దీనికి సంబంధించి సెపరేట్ వాచ్ కొత్త ఎడిషన్ తీసుకొని రాబోతున్నారు. సైబర్ పంక్ ఎడిషన్ వాచ్ సంబంధించిన స్ట్రాప్స్ అయితే బయటకు వచ్చినాయి. వన్ప్లస్ వాచ్ ఇంతవరకు మార్కెట్లోకి అయితే రాలేదు. OnePlus 9తో పాటు వన్ప్లస్ వాచ్ తీసుకొస్తారని చెప్పేసి మనకి రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. కాకపోతే ఈ సైబర్ పంక్ రీసెంట్గా తీసుకొని వచ్చి OnePlus 8Tతో పాటు మేబీ వీళ్ళ పార్ట్నర్షిప్ ఇంకా కంటిన్యూ అయితేమో OnePlus 9తో పాటు వీళ్ళు OnePlus వాచ్ తీసుకొస్తున్నప్పుడు మేబీ OnePlus వాచ్ స్పెషల్ ఎడిషన్ సైబర్ పంక్ ఎడిషన్ అయితే మనం చూడొచ్చు. అండ్ రూమర్స్ ప్రకారం అయితే OnePlus 9 సిరీస్ ఈసారి మనకి స్నాప్డ్రాగన్ 875 ప్రాసెసర్తో రాబోతున్నట్లు, AMOLED డిస్ప్లే విత్ 144Hz రిఫ్రెష్ రేట్తో రాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంతకుముందు మనకి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది, ఇప్పుడు 144Hzకి రిఫ్రెష్ రేట్ చేంజ్ అయిపోతున్నారు. అండ్ దాంతోపాటు NFC డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇవి ఇంతకుముందు కూడా ఉన్నాయి మనకి IP68 వాట్ అండ్ డస్ట్ టెస్ట్ కూడా రాబోతున్నట్లు, 65 వాట్ వైడ్ ఛార్జింగ్ తోటి అండ్ 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది OnePlus 9 సిరీస్కి సంబంధించి. OnePlus 9 సిరీస్ కూడా మనం తొందరగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మార్చి ఆ టైంలో మనం OnePlus 9 సిరీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి Samsung Galaxy M62 అని చెప్పేసి ఒక ఫోన్ అయితే తీసుకొని రాబోతుంది. మోడల్ నెంబర్ వచ్చేసరికి SM625F అని చెప్పేస్తుంది. శామ్ మొబైల్స్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఈ మొబైల్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో రాబోతున్నట్లు కూడా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. M సిరీస్ అంటే ఈ బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ తీసుకొస్తూ ఉంటారు. 7000 mAh బ్యాటరీతో ఈ ఫోన్ అయితే రావచ్చు.
స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో మేబీ తీసుకొని రావచ్చు. నెక్స్ట్ మనకి హువావే నుంచి హువావే ఒక పేటెంట్ అయితే ఫైల్ చేసింది. ఈ పేటెంట్లో ఫోల్డబుల్ ఫోన్ సంబంధించిన పేటెంట్ ఇది. ఈ పేటెంట్లో వీళ్ళు హింజ్ ఎలా డెవలప్ చేస్తున్నారంటే ఎటువంటి క్రీస్ లేకుండా, అంటే మనకి ఫోల్డబుల్ ఫోన్ అంటే మనం ఫోల్డ్ చేస్తుంటాం, అన్ఫోల్డ్ చేస్తూ ఉంటాం, అప్పుడు మనకి మధ్యలో ఒక గీత అయితే వస్తూ ఉంటుంది. ఆ గీత లేకుండా హువావే అయితే ఈ పేటెంట్ అయితే ఫైల్ చేసింది. చూద్దాం ఫ్యూచర్లో మనం అసలు ఎటువంటి గీత లేకుండా అన్ఫోల్డ్ చేస్తే ఫోల్డబుల్ ఫోన్ నీట్గా క్లియర్గా మొత్తం డిస్ప్లే మొత్తం కనిపించిద్దేమో. నెక్స్ట్ మనకి హెచ్ఎండి గ్లోబల్ నుంచి హెచ్ఎండి గ్లోబల్ నోకియా N95 ఫోన్ని కంబ్యాక్ తీసుకొని రాబోతుంది. N95 చాలామందికి ఫేవరెట్ ఫోన్. అప్పుడు చాలామంది ఈ ఫోన్ని ఇష్టపడుతూ ఉండేవాళ్ళు. దీనిలో మనకి స్లైడింగ్ కీబోర్డ్ వచ్చేది అండ్ ఒక సైడ్ స్లైడ్ చేస్తే మనకి మీడియా కంట్రోల్స్ ఉండేవి. సో ఇప్పుడు ఈ డిజైన్లో నోకియా N95 ఫోన్ని తీసుకొని రాబోతుంది. మిస్టర్ మొబైల్ యూట్యూబ్ ఛానల్కి అయితే వీళ్ళు ఒక ప్రోటోటైప్ అయితే పంపించారు. ఇది రియాలిటీలోకి వస్తుందా రాదా ప్రజెంట్ ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఈ ప్రోటోటైప్ చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ ఒక రింగ్ ఉంది. రింగ్ ఇట్లా ఓపెన్ చేసి మనం ఒక స్టాండ్ లాగా దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఈ ఫోన్ మనం స్లైడ్ చేస్తే మనకి స్పీకర్ బార్ కనిపిస్తూ ఉంది అండ్ ఒక నార్మల్ కెమెరా, ఒక వైడ్ యాంగిల్ కెమెరా కనిపిస్తూ ఉంది. అండ్ ఈసారి మనకు స్లైడింగ్ కీబోర్డ్ అయితే లేదు, ఎటువంటి మీడియా కంట్రోల్స్ అయితే లేవు. కాకపోతే నోకియా N95 కొత్త ఇప్పుడు ఈ జనరేషన్కి తగ్గట్టు అయితే వీళ్ళు ఈ ఫోన్ తీసుకొస్తారేమో. ఎగ్జాక్ట్గా ఇది ఎప్పుడు తీసుకొస్తారేమో ఇన్ఫర్మేషన్ జస్ట్ ప్రోటోటైప్ ఒకటే మనకి నోకియా అయితే చూపించింది. నోకియా అయితే నవంబర్ 9వ తారీఖు ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేసింది అమెరికాలో. అండ్ ఈవెంట్లో మేబీ మ్యాక్సిమం ఫోన్ అయితే తీసుకొని రారు. నోకియా 7 సిరీస్ అండ్ 8 సిరీస్ 9 సిరీస్కి సంబంధించి ఏమైనా ఫోన్స్ అయితే తీసుకొని రావచ్చు. అండ్ రీసెంట్గా నోకియా పాత ఫోన్స్ మళ్ళీ నోకియా 6300 అండ్ నోకియా 8000 4G మోడల్స్ తీసుకురాబోతున్నట్టు కూడా రూమర్స్ అయితే వస్తున్నాయి. మేబీ అవన్నీ మనం ఈవెంట్లో మేబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా తెలియదు, ఏమి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు. జస్ట్ మాత్రం మొబైల్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు అమెరికా ఈవెంట్లో నవంబర్ 9వ తారీఖు. అంటే ఈ రోజే ఈవెంట్ అయితే జరిగేది. ఈ రోజు ఈవినింగ్ ఇండియన్ టైమింగ్ ప్రకారం అయితే 7:30కి జరుగుతుంది. రేపు మళ్ళీ దీని గురించి మీకు అప్డేట్ చేస్తాను ఏమేమి ఫోన్స్ నోకియా లాంచ్ చేస్తుందో. నెక్స్ట్ మనకి బిగ్ బాస్కెట్ సంబంధించి యూజర్స్ 2 కోట్ల మంది యూజర్స్ డేటా డార్క్ వెబ్లో అయితే దర్శనం అయితే ఇచ్చింది. కస్టమర్ సంబంధించి ఈమెయిల్ ఐడీస్ కానీ ఫోన్ నెంబర్స్ అండ్ వాళ్ళ అడ్రస్లు మొత్తం డార్క్ వెబ్లో అయితే దర్శనం అయితే ఇచ్చింది. నెక్స్ట్ మనకి లెన్స్ టెక్నాలజీ ఒక పేటెంట్ అయితే ఫైల్ చేసింది. పేటెంట్ కొద్దిగా డిఫరెంట్ కనిపిస్తుంది. పేటెంట్ చూస్తే మనకి 8 కెమెరాస్ కనిపిస్తున్నాయి. అది కూడా బ్యాక్ సైడ్ కార్నర్స్లో 2 కెమెరాస్ ఇప్పుడు మొత్తం 8 కెమెరాస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ వీళ్ళు ఎప్పుడు మొబైల్ ఫోన్స్ తయారు చేసింది అయితే లేదు, లెన్స్ అయితే సప్లై చేస్తూ ఉంటారు. యాపిల్కి, శాంసంగ్కి, హువావే ఇట్లాంటి బ్రాండ్స్కి వీళ్ళు కూడా లెన్స్ సప్లై చేస్తూ ఉంటారు. సో వీళ్ళైతే ఈ పేటెంట్ అయితే ఫైల్ చేశారు. మేబీ ఫ్యూచర్లో ఇట్లాంటి డిజైన్లో ఏమైనా ఫోన్ చూస్తామేమో చూడాలి. నెక్స్ట్ మన మైక్రోమాక్స్ సంబంధించి మైక్రోమాక్స్ రీసెంట్గా 2 ఫోన్స్ లాంచ్ చేసిన విషయం తెలిసింది ఇండియాలో. మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 అండ్ మైక్రోమాక్స్ ఇన్ 1B అని చెప్పేసి ఈ 2 ఫోన్స్ అయితే రేపటి నుంచి అయితే ఇండియాలో ప్రీ బుకింగ్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు. అండ్ ఈ ఫోన్ సేల్స్కి వచ్చేసరికి వీళ్ళు ఈ మంత్ ఎండింగ్ నవంబర్ 26 సంథింగ్ అప్పుడు అయితే వీళ్ళు సేల్కి అయితే తీసుకొని రాబోతున్నారు. ప్రజెంట్ అయితే ప్రీ బుకింగ్స్ అయితే నడుస్తాయి రేపటి నుంచి అయితే ఈ ఫోన్ సంబంధించి. ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు టెక్నోస్ అయితే ఎపిసోడ్ అయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. నేను OnePlus 8 రివ్యూ అయితే పోస్ట్ చేస్తాను. ఆ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్ చేసిన అక్కడి నుంచి మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకని ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.